మల్లక్క ఏం కూరండి నువ్వు? ఏం లేదే, ఇంత టమాటా తొక్కు నూరినా. నువ్వు చంద్రక్క ఏముంది, ఇంత చింతపండు నానేసి పులుసు విసికినా, ఎల్లిగడ్డ కారం నూరినా. రామక్క గింత కూర రాదు? 7 చెల్లె, అర్ధ కిలో కూరగాయలు వండితే పోరల బాక్సులకు మీ బావ సద్దులకే అయింది. నేను ఇంత తొక్కేసుకునే తినాలే. అక్క ఓ గిలాసుడు కందిపప్పు పెట్టరాదు, రేపు సరుకులు దెంగని ఇస్తా గాని. డబ్బాల పప్పు అయిపోయి 4 రోజులైందిరా. నేనే పెద్దమ్మ దగ్గర కందులు తెచ్చి పొట్టుకొట్టినా. ఇగో గిట్లున్నది ఊళ్ళల్లా. బెంగళూరు బెండకాయ, బిహార్ బీరకాయ, కర్ణాటక క్యారెట్, మహారాష్ట్ర ఉల్లిగడ్డ, కేరళ కొత్తిమీర, మధ్యప్రదేశ్ మినుములు, పంజాబ్ పెసర్లు, గుజరాత్ గోధుమలు, అస్సాం అల్లం. 140 వాళ్ళు ఏరే రాష్ట్రాలకెళ్ళొచ్చిన మాలే. హీగేముంది, ఆడికెళ్ళి ఇడికొచ్చినందుకు లారీల కిరాయిలు, బోకరిగాళ్ళ కమిషన్, మారు బేరగాళ్ళ లాభం చూసుకుంటే కొనేటోళ్ళ దగ్గరకు వచ్చే వరకు సుక్కలు అగబడుతున్నాయి. కొన్ని రీజనబుల్ గా ఉన్నాయి, కొన్ని అయితే ఎక్కువనే ఉన్నాయి. నార్మల్ దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయండి రేట్లు. 40 కన్నా తక్కువ మట్ల కట్ట రేట్లు ట్రిపుల్ ఉన్నాయండి. కేజీకి ½ కిలో కొనే పరిస్థితి ఉంది. రేట్లు పెరిగాయిగా మరి కొంచెం. కాయగూరలే కాదు, నూనెలు, ఉప్పు, పప్పులు, సరుకు సౌదాల కథ కూడా ఇంతే. సగం బడ బయటికెళ్లి తెచ్చినాయే. మునుపు 2000 పెడితే నెలకు సరిపోను సామాన్ వస్తుండే. ఇప్పుడు 3000 పెట్టినా 30 రోజులకు జాలతలేవు. దినమింత వెరుగుడే తప్ప దిగే ముచ్చటే లేదు. మరి ఇట్లా ఎందుకైతుందంటే వరి, పత్తి, మక్కలు తప్ప ఏరే పంటలేసుడు బంద్ అయింది మన కాడ. తెలంగాణ వచ్చిన కాంచి భూముల పరీక్ష చేయలే. ఏ మట్టిలో ఏ పంటేస్తే ఫాయిదా అవుతుందో రైతులకు చెప్పలే. ఎప్పుడు గవ్వే వండిస్తుండే వరకు కడమై పక్క రాష్ట్రాలకెళ్ళి వస్తుండే వరకు పిటాన పిరమైతుంది. ఆఖరికి మటన్ సుత గొప్పగా గొర్రెల పథకం పెట్టిన దినం కర్ణాటక, మహారాష్ట్రకెళ్ళి లారీలు వస్తూనే ఉన్నాయి. కిలా 900 వలకబట్టే. తెలంగాణ టమాటా, తెలంగాణ ఆలుగడ్డ, తెలంగాణ గోధుమ, తెలంగాణ బెండకాయ, తెలంగాణ బీరకాయ అంటున్నామని దేశం పబ్లిక్ అంతా చెప్పుకునే పరిస్థితి ఎన్నడొస్తుందో పో.